దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి. దయచేసి పసుపు రాసేసి కుంకుమ రాసేసి దండలు వేసేసి అది కోతో మనిషో తెలియకుండా చేయకండమ్మా. విపరీతమైన అలంకారాలు దేవతా విగ్రహాలకి చేయకూడదు. ఊళ్ళో చేస్తారు కొన్ని సంప్రదాయాలు, అర్చనలు ఉంటాయి. అది సామూహికమైన వ్యవస్థ. దేవాలయం ఎప్పుడు దానికి దిష్టి కూడా తగిలే సంప్రదాయం ఉంటుంది, మీకు తెలియదు. వాళ్ళ పూజలు వాడుకుంటాయి, వాళ్ళు ఏవో చేస్తారు, అది వేరు. మన ఇళ్లలో దేవుడు ఫోటోలకి దేవుడి విగ్రహాలకి ఏమీ కప్పకూడదండి. వాడు పంచ కట్టాడు కృష్ణుడికి, అది ఉండని. నువ్వు కడితే వంట బ్రాహ్మణ పంచలా ఉంటుంది. మనకేంటంటే మనం తెచ్చి పట్టు పంచి అక్కడ కట్టేయాలి. ఇందుకే దరిద్ర పంచేయని కట్టడం చేత కాదు. దానికి ఒక బొట్టెట్టేసి ఆ దేవుడికి ఒక బొట్టెట్టాడు శిల్పి, అది అందంగా పెట్టాడు ఆయన. నువ్వు మళ్ళీ దాని మీద ఒకటి పెడతావు. ఇక్కడ శంకరాచార్య స్వామికి బొట్లు పెట్టేసి పాడు చేసేస్తున్నాడు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఆయన సన్యాసమ్మా, ఎందుకు ఆయనకు బొట్టెడతారు? ఊరికే సన్యాసికి బొట్టు ఉండదండి బాబు. యజ్ఞోపవేతం బొట్టు సన్యాసికి ఉండవు, విభూతి ఉండదు, ఏమీ ఉండదు. మీరు పెట్టగలదు అక్కడ. పైగా పెట్టేది ఏదో ఫోటో వాడు పెట్టాడు కదా, మనం కూడా పెట్టేయాలి. మనకి ఎంతసేపు ఏంటంటే అక్కడ ఏదో పెట్టేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది. ఏదో వ్యాపారం ఇది, లావాదేవీ. పెట్టేయాలి, వచ్చేయాలి. అందులో మళ్ళీ ఏ ఫోటో గొప్పది? కాశీ నుంచి తెచ్చాం, కంచి నుంచి తెచ్చాం. నువ్వు కాకినాడ బస్ స్టాండ్లో కొన్నావు ఒకటే, కాశీలో తెచ్చాం ఒకటి. విగ్రహాలకి మహిమలు ఉండవు, ఏం మొహమాటంలా. మనిషి మహిమలు మనసులో ఉంటాయి మహిమలన్నీ. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినా ఒకటే. నువ్వు ఏం చేసావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ పని ఎలా ఉంది, ఈ మూడు ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడి నుంచి లింగాలు తెచ్చినా ఒకటే, ఎక్కడి నుంచి విగ్రహాలు తెచ్చినా ఒకటే. ఏం ఉపయోగం లేదు. తీసేయవలసిందే మొత్తం. మనం తెలిసిన వాడి కంటే తెలియని వాడి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. మనం తెలిసినవి రుజువు చేయగలిగిన వాడి కంటే తెలియని వాటిని ఎక్కువ మాట్లాడుతుంటాం. వారికి ఏదో అయిందండి, వీరికి ఏదో, వీరు చూసేసినట్టే ఇవన్నీ. అంతకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నది ఏమిటంటే మనం ప్రార్థన చేస్తుంటే మన మనస్సు కరుగుతోంది, మనకు తెలుస్తోంది స్పష్టంగా. ఇది నీకు రుజువు అక్కర్లేదు, నీకు నువ్వే రుజువు, అది తెలిసిపోతుంది ఇక్కడ. ఆ రాజస్యాన్ని చూడాలంటే మీరు విగ్రహానికి ఏమీ దండ వేయకూడదు, బొట్టు పెట్టకూడదు, దాన్ని అలాగే ఉండనండి. చేయవలసింది ఒకటేనమ్మా, ఇంట్లో విగ్రహానికి ఫోటోలకి శుభ్రంగా కాస్త తడి పొడిగా ఉండే గుడ్డ పెట్టి చూడమండి చాలు. దానికి మళ్ళీ శుక్రవారం మంగళవారం మా తాతగారు పోయాడు, మా కోడలు నీళ్లు వేసుకుంది, ఇన్ని వంకలు చెప్పకండమ్మా. అది విగ్రహం దుమ్ముతో తుడిచి ఇలా ఎగ్గొట్టేద్దామని చూస్తామ్మా. లేదా సెంటిమెంట్ తుడవకూడదేమో, నీ తాతగారు పోతే దేవుడికి తాతగారు కాదు వాడు. దేవుడు ఫోటో దుమ్ము పట్టే తుడవ. దీనికి మైలు అంటారు, మడి అంటారు, 3 రోజులు అంటారు, 6 రోజులు అంటారు, కొంత శాస్త్రాలు చెప్పేస్తారు. అక్కడ దుమ్ము పట్టేసి ఉన్నాయి. గుళ్ళో విగ్రహానికి వర్తిస్తాయండి ఇవన్నీ. మన ఇంట్లో పూజా మందిరాలు కాదు, నేను కాదనట్లేదు. ఆచారాన్ని గుళ్ళో చేయకూడదమ్మా. ఇంట్లో ఇవన్నీ వర్తించవు. ఇంట్లో ఉండేవి కేవలం ఫోటోలు, విగ్రహాలు మనకి స్ఫూర్తిని అందించడానికి తప్పితే మనకి ప్రయోజనాలు కలిగించడానికి కాదు. అందుకోవాల్సిన స్ఫూర్తి అందుకోవాలంటే విగ్రహం స్పష్టంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, వెలిగిపోతూ ఉండాలి, ఎప్పటికప్పుడు గొడ్డెట్టి తుడిచేయాలి. అప్పుడు శుభ్రంగా కనపడితే మనకి ఇలా చూడగానే సరస్వతి అమ్మవారు ఎంత బాగుంది అని వెంటనే అనిపించట్ల. దుమ్ము పడితే బాగుంటుంది. అప్పుడు ఎంత రాజస్యమో, ఏమీ తేజస్సేది, ఎంత రాజస్యంతో విరిగిపోతుంది అమ్మవారు. ఏం తేజస్సు. మదిని భయములెల్ల మాయ చేయి. ఒక్కసారి ఆ విగ్రహం కేసి చూస్తే చాలు మనస్సులో భయాలన్నీ పోతున్నాయి. కంచి కామాక్షిదేవి, లలితాదేవి, మీరు ఏ విగ్రహాన్ని చూడండి అలా తదేకంగా చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. మీ భయం 24 గంటలు కాదమ్మా, 24 నిమిషాల్లో పోతుంది, గడియ కాలంలో పోతుంది. అంత దేవుడు ఉన్నాడు మనకేమిటి.